నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. అమ్మ నా వల్ల చాలా బాధపడినట్టుంది. క్షమించమని అమ్మని అడగాలి. అమ్మా అమ్మా పడిపోతారమ్మా. వదిలే వదిలే నన్ను. ఎన్నో బాధలు పడ్డదాన్ని. కింద పడ్డా మహా అయితే గాయం అవుతుంది. నా గుండెకైన గాయంతో పోలిస్తే ఇవేవి పెద్దవి కావు. మీరెలా వచ్చి కూర్చుండమ్మా ముందు. ఇంకా దాన్ని చేత్తో పట్టుకున్నావెందుకో? చించిపారేసేయ్. చెప్పేది నీకే. చించిపారేసేయ్. అజయ్ అన్న పేరు నాకు వినపడకూడదు, కనపడకూడదు. వాడి ఊసే ఎత్తకూడదని నీకు చాలా సార్లు చెప్పాను. కానీ నువ్వు డబ్బుల కోసం నా మాటలన్నిటినీ పెడచెవిన పెట్టేశావు. నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు. నీ మీద కూడా నాకు కోపంగా ఉంది. దూరంగా ఉండు. అజయ్ ఒక దుర్మార్గుడు. వాడి గాలి కూడా ఇటువైపు మళ్ళకూడదు. అమ్మమ్మ నువ్వు ఇలా రా. వదిలే శౌర్య, నన్ను ఒంటరిగా ఉండనివ్వు. టాబ్లెట్ వేసుకుందు కానీ రామ్. నాకేం టాబ్లెట్ వద్దు, వద్దు. బీపీ పెరిగినప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి. రక్తపోటు పెరిగితే గుండెపోటు వస్తుందనా? ఆ అజయ్, ఆ దుర్మార్గుడు నా గుండెకెప్పుడో పోటు పొడిచాడు. మోసం చేస్తే నేను భరించను. అమ్మమ్మ నువ్వు ఎమోషనల్ అవ్వకు. కొంచెం నిదానంగా ఉండు. 2 నిమిషాలు కామ్గా ఉన్నావంటే సెటరేట్ అయిపోతావు. ఏమైపోతానురా? చచ్చిపోను కదా. అమ్మమ్మ పోతే పోయాను. నా భర్త ఆరోగ్యం పాడవటానికి కారణం వాడే. నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని మంట కలిపింది కూడా వాడే. అనుపమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అప్పుడు తన జీవితాన్ని నాశనం చేసింది కాకుండా ఇప్పుడు ఏ స్వార్థానికో స్వప్రయోజనాలకో వాడుకుంటున్నాడు. శౌర్య, వాడు హంతకుడు. శౌర్య హంతకుడు, 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 హంతకుడు. మనిషిని కాదు, మనసుల్ని కూడా హతమార్చగలడు. అమ్మమ్మ అప్పుడు జరిగిన తప్పులు కాలంలో కలిసిపోయాయి. మర్చిపోవాలి కానీ గుర్తు చేసుకుని ఇలా బాధపడితే లాభం ఏముంటుంది? ఈ వయసులో మీరు ప్రశాంతంగా హాయిగా ఉండాలి. అనుపమని వాడు మళ్ళీ మోసం చేస్తాడని. అమ్మమ్మ అనుపమమ్మ పొరపాటు చేస్తుందేమో కానీ తప్పు చేయదు.
పరువు కాపాడడానికి ఇప్పటికీ పని మనిషిలా ఉండిపోయినా ఈ అమ్మ మంచితనాన్ని తలుచుకోవాలే గాని బాధ పెట్టకూడదు. ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా అమ్మమ్మా? అవును శౌర్య, నేనిక బాధపడకూడదు. ఈ అజయ్ అనేవాడి పేరు కూడా ఎత్తను. ఇన్నిసార్లు వాడి పేరు పలికి పాపం చేశాను. పదమ్మమ్మా. కళ్యాణి సంగతి తెలిస్తే అమ్మమ్మ ఆరోగ్యం ఇంకేమైపోతుందో. అజయ్ అనే పేరే వినపడకూడదంటోందమ్మా. ఆయన కూతురు కళ్యాణి మన దగ్గర ఉందంటే ఇంకేమవుతుందో, కళ్యాణికి ఏ శిక్ష వేస్తుందో. నన్ను కూడా వదిలిపెట్టదు. ఏం చేయడం, ఎలా చెప్పడం అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళు ఇంతింత కారం తింటారు కాబట్టి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. మరేం ఆలోచించకుండా మంట పడుతుంటారు అందరూ. కళ్యాణి, ఇది కట్టుకోమ్మా, ఘాటుగా అనిపించదు. నేనే పనైనా చేయాలనుకుంటే ముందే నువ్వొచ్చి అడ్డుపడి చేసేస్తావు. కానీ నేనిప్పుడు ఇక్కడ శ్రమ పడుతూ కారం దంచుతుంటే మాత్రం మొహానికి కర్చీఫ్ కట్టుకో, కుర్చీ వేస్తాను, కూర్చోమనంటున్నావు. అంటే నేను నిన్నెప్పుడు ఆడిపోసుకుంటున్నందుకు నాకీ పనిష్మెంట్ కరెక్టేనని నవ్వుకుంటున్నావు కదూ. నాకు తెలుసు. పొనీటివ్వు, నేను దంచుతాను. ఇవ్వను. అయినా నేను ఆ బంగారు గాజులు తీసుకుంది కేవలం మా అమ్మ పెద్ద కర్మ కోసం మాత్రమే. మా అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను. ఈ కారం దంచడం ఒక లెక్క. కళ్యాణి, నేను చెప్పేది విను. ఇవన్నీ నీకు అలవాట్లేని పనులు. ఇటివ్వమ్మా. నిజమే, నాకు దొంగతనం చేయడం కూడా అలవాటు లేదు. అవసరం కొద్దీ తీసుకున్నాను. కానీ చాటుమాటు వ్యవహారాలు నడపడం నీకలవాటు. నీ వల్ల మా అమ్మ చనిపోయిందనేసి నా కడుపు రగిలిపోతుంది. ఆ మంటతో పోల్చుకుంటే ఈ మంట పెద్ద లెక్కేం కాదు. హలో, ఏంటి మూట పెట్టేసి వెళ్ళిపోతున్నారు?
కారం దంచాల్సింది నువ్వే కాబట్టి. నేనే గాజులు తీసేసి అమ్మేశానని చెప్పినందుకు నాకీ పనిష్మెంట్ ఇచ్చారు. సర్లే పోనీలే అనేసి కారం దంచి పెడుతుంటే ఇంకో మూట తీసుకొచ్చి దంచమంటే అలా ఎలా ఒప్పుకుంటాను? నాకేం వేరే పని పాట లేదా? ఇంకేం పనుంది నీకు? చెప్పానుగా, ఎవరేమనుకున్నా సరే నేననుకున్నదే చేస్తానని. మా అమ్మ పెద్ద కర్మ పూజ జరిపించాలి, దానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇలా మధ్యలో వదిలేసి పూజ ఏర్పాట్లు అవి చేస్తే మా అమ్మ చూస్తూ ఊరుకోదు చెప్తున్నాను. మీరు చెప్పడం కాదు, నేను చెప్పిందే జరుగుతుంది. ఓకే? దీనికెంత పొగరుండాలి? దాన్ని కాదు, దాన్నిక్కడికి తీసుకొచ్చిన ఈవిడగారిని అనాలి. ఇప్పుడు కాదు, రేపిది శార్థం పిండవని పిచ్చి పిచ్చి పనులు చేస్తే అప్పుడు మా అమ్మ ఇచ్చే పనిష్మెంట్లు ఎంత భయంకరంగా ఉంటాయో మీకు తెలుసు, దానికి తెలీదు. కళ్యాణి ఎందుకిలా చేస్తుంది? కారం దంచకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. రేపు వీళ్ళు ఏ శిక్ష విధించినా ఇల్లే వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో. నేను వెళ్ళి సారీ చెప్పినందుకే ఎక్కడివక్కడ నీట్గా సర్ది పెట్టారనుకుంటా. అమ్మా, నీకోసమే ఇష్టం లేకపోయినా వాళ్ళు చెప్పిన పనులు చేశాను, క్షమాపణలు చెప్పాను. నన్ను నేను కట్టేసుకున్నాను కేవలం నీ పెద్ద కర్మ చేయాలనే. పూజ చేసి నీ అస్థికలు నీళ్ళలో కలిపేంత వరకు వాళ్ళు ఏం చెప్పినా వింటాను. ఎన్ని అన్నా భరిస్తానమ్మా, భరిస్తాను. అమ్మా, కళ్ళు మండుతున్నాయి. అయ్యో, పొరపాటున కారం దంచిన చేతులతో కళ్ళు తుడుచుకున్నాను. అయ్యో, వాటర్ నీళ్ళెక్కడనే. అయ్యో, నీళ్ళు, మంట, 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 మంటగా ఉంది. ఎక్కడ అంటుకుంది మంట? మంట అంటే అవుట్ హౌస్ తగలబడుతుందని కాదు, నా కళ్ళు మండుతున్నాయంటున్నాను. మంట, మంట. ఫైర్ ఇంజన్ రప్పించనా? జోక్ లేకండి, జాలి పడితే నీళ్లు కొట్టండి. మండిపోతుందని చెప్తుంటే
ఏం చేస్తున్నారు? నువ్వేగా మొహం మీద నీళ్లు కొట్టమన్నా. కళ్ళు మండుతుంటే అలా నీళ్లు కొడతారా ఎవరైనా? ఎలా వచ్చింది మంట? కారం దంచిన చేతులతో కళ్ళు తుడుచుకున్నాను. నీ తెలివి ఇలా ఏడ్చింది చూసావా? చూడలేకనే కదా చెప్పేది. మండుతున్నాయి కళ్ళు. మంటూ కదలకుండా ఒక్క నిమిషం ఉండు. మంట. ఏం చేస్తున్నారు? ఏదైనా చేస్తాను. నీకు అవసరమా? అరే ఏం చేస్తున్నారు? చెప్పడానికి ఏమైంది? ఏయ్ తింగరి, మండుతుందన్నావుగా, కళ్ళ దగ్గర ఊదాలిగా. కొంచెం కళ్ళు తెరువు. ఇప్పుడు ఓకేనా? ఓకే, ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్స్ చెప్పడాలంటివి ఏం లేవా నీకు? మా అమ్మ అస్థికలు చెరువులో కలపాలి. అదెక్కడుందో చెప్పండి, అప్పుడు చెప్తాను థ్యాంక్స్. అయితే చెప్పాలి. ఫ్రెండ్స్ అయినా శత్రువులైనా మీరు అనుపమ గారే కదా. ఆహా, ఎంత బాగా చెప్పావు. మోహన్ చూడు. చెప్పకపోతే మీ అనుపమమ్మ మీద ఒట్టే. రాక్షసి, ఇలా బ్లాక్మెయిల్ చేస్తావా? కనుక్కొని చెప్పేదాకా ఆగాలి కదా. ఎంత పొగరు దానికి! నేను తెచ్చిన మిరపకాయలని దంచకపోగా నాకే ఎదురు సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. దానికి నేనంటే కొంచెం కూడా భయం లేదు. దాన్ని ఎవరైనా వెనకేసుకొస్తున్నారా అంటే అదే లేదు. దానికి బుద్ధి చెప్పేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఏం చేయాలబ్బా? ఇందాకది నాతో లెక్క లేకుండా మాట్లాడుతుంటే నువ్వు దాన్ని దండించకుండా ఒక్క మాటైనా దాన్ని తిట్టకుండా సినిమా చూసినట్టు చూసావు కదా. నువ్వు తీసుకొస్తున్న కారాన్ని నేలపాలు చేసి దాని చేత మళ్ళీ కారం దంచేలా చేస్తాను.